ధనాన్ని కూడబెట్టుకొని ఈ ధనం నన్ను నా తరాల్ని మొత్తం కాపాడుతుంది అనేటువంటి ఆ కాలంలో మరియు ఈ కాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జకాతును ప్రవేశపెట్టి బీదలందరినీ కూడా ధనవంతులుగా మార్చే ప్రయత్నం చేసిన మహా గొప్ప సంఘ సంస్కర్త, మహా సాంఘిక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక ఖర్జూరపు ముక్కైనా సరే దానం చేసి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుంచి కాపాడుకోండి అని చెప్పినటువంటి మహా గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడూ ఖర్చు పెట్టడం మినహా పోగు చేయమని చెప్పినటువంటి వ్యక్తి. ఎప్పుడూ ఖర్చు పెట్టమనే చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఏ రోజు కూడా కూడబెట్టుకోమని చెప్పినటువంటి దాఖలాలే లేవు. కూడబెట్టుకోమని చెప్పింది ఒకటే ఒకటి, పుణ్యాల్ని. పుణ్యాల్ని కూడబెట్టుకోండి. అల్లా ముందు హాజరయ్యే దినం కోసం మీ యొక్క పుణ్యాల్ని కూడబెట్టుకోండి. అల్లా ఇచ్చినటువంటి ధనాన్ని ఇహలోకంలో ఖర్చు పెట్టండి అని చెప్పారు. అందుకే ముస్లింలు యథేచ్ఛగా దానాలను చేస్తారు.